ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. శ్రీహరి విరాట్ స్వరూపం గురించి, ముక్తి 2 విధాల గురించి ఇంతవరకు చదువుకున్నాము. క్రమముక్తి ఇలాగుంటుంది. దేహత్యాగ సమయంలో ఇంద్రియాలతోటి దేహత్యాగం చేసేటప్పుడు ఇంద్రియాలతో సంగమమును వదల్లేని యోగి ఇంద్రియాలతో సహా గుణాలతో కూడి ఉన్న బ్రహ్మాండంలో బ్రహ్మలోకం చేరతాడు. అది కేచరుడు సిద్ధులు విహరించేది, అణిమాది సకలైశ్వర్యాలతో కూడి ఉన్నట్టిది. విద్య, తపస్సు, యోగము, సమాధి, భజనములను చేస్తూ వాయువులో లీనమైన లింగ శరీరులైన యోగీశ్వరులు బ్రహ్మాండములోనూ వెలుపల సంచరించగలరు. కర్మ ద్వారా ఎవ్వరూ ఇలాంటి గమన శక్తిని పొందలేరు. ఆకాశపదంలో బ్రహ్మలోకగామి అయిన యోగి సుషుమ్నానాడి వెంట అగ్ని అనే దేవతలను చేర్చి జ్యోతిర్మయమైన తేజస్సులో నిర్మలుడై దేనియందు తగులుకోకుండా నక్షత్ర మండలము, సూర్యమండలం మొదలైన మండలాలన్నీ దాటి ధ్రువమండలము దాటి శ్రీహరికి సంబంధించిన సింసుమార చక్రానికి చేరతాడు. అక్కడ ఒంటరిగా పరమాణ్యు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తారు. మహాకల్పకాలం అక్కడ వినోదిస్తూ కల్పాంతంలో అనంతుని ముఖజ్వాలలలో దహించుకొని పోయే త్రిలోకాలను తిలకిస్తూ ఆ వేడిని భరించలేక బ్రహ్మలోకం ప్రవేశిస్తారు. బ్రహ్మలోకం ఎలాగుంటుంది? 14 మనువుల కాలం జరిగితే అక్కడ ఒక దినమవుతుంది. మహానీయులైన సిద్ధుల యొక్క విమానాలు ఆ లోకంలో సూర్య తేజస్సుతో ప్రకాశిస్తుంటాయి. అక్కడ శోకము, వార్ధక్యము, మృత్యువు, కృశత్వము, భయము, దుఃఖము అలాంటివి ఏమి ఉండవు. అక్కడ విష్ణు పాదాలను ధ్యానించాలంటే జ్ఞానం లేని వారి యొక్క శోకాలను అక్కడి నుంచి గమనించవచ్చు. ఆ లోకంలో పరమసిద్ధయోగులు అమృత వాక్కులను శ్రవణ పర్వముగా వింటూ ఉంటారు. అలాంటి బ్రహ్మలోకంలో నివసిస్తున్నవాడు మరలా రాడు. ఇంకొక విశేషం కూడా ఉంది. పుణ్యాతిశయముచే బ్రహ్మలోకము చేరుకున్నవారు కల్పాంతమందు తమ పుణ్యముల తారతమ్యమును ప్రకారం అర్హతలను పొందుతారు. బ్రహ్మాది దేవతల ఆరాధించి అక్కడికి చేరిన వారు బ్రహ్మ జీవిత కాలమంతా అక్కడే ఉంటారు. అక్కడ ముక్తులవుతారు. నారాయణ చరణ కమల భక్తి పరాయణులై అక్కడికి వెళ్ళిన వారు స్వేచ్ఛగా నిరంతరంగా పురోగమించి బ్రహ్మాండాన్ని ఛేదించుకుని వైష్ణవ పదాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృత్యంశతో అంటే ఈశ్వరుని అంశతో మహాతత్వం ఉద్భవిస్తుంది. మహాతత్వ అంశతో అహంకారము, అహంకారాంశతో శబ్ద తన్మాత్రాంశతో ఆకాశము, ఆకాశాంశతో స్పర్శ తన్మాత్రాంశతో వాయువు, వాయువాంశతో రూప తన్మాత్రాంశతో తేజస్సు, అగ్ని, తేజస్సు యొక్క అగ్నితో రసతన్మాత్రాంశతో జలము, జలాంశయముతో గంధ తన్మాత్రాంశతో పృథ్వీ పుట్టుతాయి. వాటి యొక్క సంఘాతముచే సమ్మేళనము నుంచి 14 భువనాలతో కూడి ఉన్న ఆ విరాట్ స్వరూపం ఉద్భవిస్తుంది. ఆ విరాట్ రూపాన్ని
కోటి యోజనాలు విశాలమైన అండకటాహము మొదటి ఆవరణమైన పృథివి అవుతుంది. భూమి ఆవరణం చుట్టూ దానికి 10 రెట్లు విస్తీర్ణంతో జలముకు 10 రెట్లు తేజస్సుకు 10 రెట్లుగా వాయువునకు 10 రెట్లుగా ఆకాశానికి 10 రెట్లుగా అహంకారానికి 10 రెట్లుగా మహాతత్వము ఆవరించి ఉంటాయి. ఈ 7 ఆవరణాలను చుట్టి 8వదైన ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఇదంతా బ్రహ్మాండం అనబడుతుంది. ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకుని విష్ణు పదాన్ని అధిష్ఠించిన వాడు భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరముతో పృథివీతత్వం పొందుతాడు. దానితో ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై జ్ఞానేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు. గగనస్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. వీటన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోభయము దేవమయము అయిన సాత్వికాహారంతో మహాతత్వాన్ని ప్రవేశిస్తాడు. ఆ పైన త్రిగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మక కర్తృత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలంతము కాగా ప్రకృతిని పరిత్యజించి ఆనందయుతుడవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరమాత్మలో లీనమవుతాడు. రాజా, ఇది పరమ భాగవతులను అనుసరించిన మార్గము. ఈ మార్గాన్న పయనించిన యోగి వందలాది కల్పాలు గతించినా మళ్ళీ తిరిగిరాడు. ఇందుకు సందేహమే లేదు. నీవడిగిన సద్యోముక్తి క్రమముక్తిని గురించి చెప్పాను. ఇవి వేద గీతలందు వివరింపబడినవి. పూర్వం భగవానుడే వీటిని బ్రహ్మదేవునకు బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపోయోగాదులైన అనేకమైన మోక్ష మార్గాలున్నాయి. అన్నింటికంటే సులభమైనది భక్తి మార్గం. పూర్వము బ్రహ్మ వేదాలను 3 సార్లు తరచి విశ్లేషించి నిర్ధారించిన సత్యం ఏంటంటే భక్తితో తప్ప మరో మార్గమోక్షం సిద్ధించదు అని రాజా. జగదీశ్వరుడైన శ్రీహరి సమస్త ప్రాణులలో సదా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. బుద్ధ్యాదుల ద్వారా సేవింపదగిన ఆ మహాత్ముడు మనకు గోచరించగలడు. అతడెప్పుడూ నమస్కరించవలసిన వాడు, భక్తవత్సలుడు. ఆత్మస్వరూపుడైన ఆయన యొక్క కథామృతాన్ని తనివి తీరా చెవులారా వినేవాళ్ళు ధన్యులు. వాళ్ళు నానా విధాలతో కలుషితమైన కుటిలమైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకుంటారు. ఇది నిజము. మనుష్యులై జన్మించి వారు మరణమాసన్నమైనప్పుడు మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఇది. రాజా, మానవుడు తన కోరికలను తీర్చుకోవటానికి ఏ దేవతలు ఆరాధించాలో చెప్తాను విను. బ్రహ్మ వర్చస్సు కోరేవాడు. బ్రహ్మదేవుని ఇంద్రియ శక్తిని కాంక్షించేవాడు. ఇంద్రుని సంతానము. ప్రజలు కావలసిన వారు దక్షాది ప్రజాపతులను భోజనం చేసేటప్పుడు అతిథిని స్వర్గం కోరుకునేవాడు. ఆదిత్యులను రాజ్యాభిలాష కలిగేవాడు. విశ్వదేవతలను దేవప్రజాధన కాలము సాధ్యులను సిరిని కోరుకునేవాడు. దుర్గను తేజస్సును కోరుకునేవాడు. అగ్నిని ధనాభిలాషి వసువులను వీర్యమును అర్థించేవాడు. రుద్రులను ఆయువును కోరేవాడు. అశ్వని దేవతలను పుష్టిని కోరేవాడు. భూమిని ప్రతిష్టనపేక్షించేవాడు. లోకమాత అయిన ఆకాశ భూదేవతలను, సౌందర్యకాముడు గంధర్వులను
కామిని కాముడు ఊర్వశిని సర్వాధిపత్యం కోరువాడు బ్రహ్మను కీర్తి కాముడు యజ్ఞమూర్తి అయిన విష్ణువును విత్తము నాశించువాడు ప్రచేతసుని విద్యను కోరువాడు ఉమాపతిని దాంపత్య సుఖ కాముడు పార్వతిని ధర్మార్థ కాముడు విష్ణుమూర్తిని సంతానకాయుడు పితృదేవతలను రక్షించు కోరేవాడు యక్షులను బలము కోరేవాడు మరుద్గణాలను రాచరికం కావాలనేవాడు మనురూప దేవతలను శత్రుమరణం కోరేవాడు నిర్యుతిని భోగాలను అభిలషించేవాడు చంద్రుని ఆరాధించాలి. వీరందరూ విభిన్నమైన కోరికలను తీరుస్తారు కానీ మోక్షాన్ని ఇవ్వరు. తత్వము తెలిసిన వారు స్వల్ప కోరికలను కోరక హృదయంలో పరమపురుషుని ప్రతిష్ఠించుకుని ఆయన్ని భజించి మోక్షాన్ని కోరుతాడు. అది వీళ్ళందరూ మనకి ఏది కావాలో అది ఇస్తారు కానీ మోక్షాన్ని ఇవ్వరు. మోక్షాన్ని ఇచ్చేది ఆ పరమాత్మ ఒక్కడే. విష్ణువుని సేవిస్తే విమల జ్ఞానము వైరాగ్యము మోక్షం సిద్ధిస్తాయి. కోరికలున్న వారైనా కోరికలు లేనివారైనా ఆ శ్రీహరినే ఆరాధిస్తే ఆయన అన్నీ అనుగ్రహించి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రాజా, వాసుదేవుని యందు భక్తి మహిమనేమని ఆయన మహిమ ఏమని వర్ణించాలి అని అంటున్నాడు. వాసుదేవుని పుణ్యగాథలను ఆలకిస్తూ ఏ పుణ్యాత్ముడు కాలం గడుపుతాడో అతని ఆయుష్ను తప్ప ఇతరుల ఆయుష్ను సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ లాక్కొని పోతుంటాడు. ఆ సంగతిని తెలుసుకొనలేక మూఢుడు నేను తప్పకుండా చాలా ఏళ్ళు బ్రతుకుతాను అని అనుకుంటూ భార్య పుత్ర గృహ ఆరామ ధనధాన్యాది సంసార బంధాల కారకులై సంఘ సుఖాల్లో తగులుకొని ప్రవర్తిస్తుంటే సరైన కాలం చూసి అతన్ని యమభటులు దండిస్తూ తీసుకొని పోతుంటే అయ్యో పాపకార్యాలు చేయటానికి ఇష్టపడ్డాను కానీ కొంచెమైనా పుణ్యం చెయ్యలేదే అని అతడు బోరుని ఏడుస్తాడు. వృక్ష పశు పక్షాది జీవరాశులు ఆహారము నిద్ర మైథునాలతో పుట్టుచు గిట్టుచు పుడుతూ చస్తూ ఉంటున్నానే ఆ పరమేశ్వరుని గురించి చింతించని మానవ మృగాలు సూరక గార్ధబాల కంటే నికృష్టముగా బ్రతుకుతాయి. విష్ణుగాథలను వినకుండా చెవులు కొండ బిలముల వంటివి చక్రధరుని మీది పద్యాలు చదువని నాలుకలు కప్పనాలుకలు శ్రీనాథుని దివ్య రూపాన్ని చూడని కన్నులు నెమలిపించపు కన్నులే కమలాక్ష నర్చించని చేతులు శవము యొక్క చేతుల వంటివి శ్రీహరి పాదాలపై నుంచే తులసీదళాల పరిమళం ఆఘ్రాణించని ముక్కు పంది ముక్కు. అంతేకాదు ఓ రాజా, శ్రీమన్నారాయణుని దివ్యనామాక్షర స్మరణలో కరిగి ప్రవహించని మనస్సులు కఠిన శిలలు, విష్ణుదేవుని కథాశ్రవణంతో ఆనంద బాష్పాలు రాల్చని ఆ కన్నులు, రోమాంచము కాని ఆ శరీరము దారు సమానం. చక్రధారునకు ప్రణమిల్లని మూఢుని తల మీద బంగారు కిరీటం ఉన్నా అది బరువు చేటు. ఆ భగవంతునికి అర్పితం కానీ భగవత్ కార్యాలలో వినియోగింపబడని మానవుని ఐశ్వర్యం అడవిని గాసిన వెన్నెల వంటిదే. వాసుదేవుని సేవలో వినియోగింపబడని శరీరమున గలవాడు ప్రాణవాయువుచే కదిలే శవము వంటివాడు. వాసుదేవుని సేవించిన ఆ శరీరం కూడా కదిలే శవం వంటిదంట. పద్మనాభుని పాదాలు, ఆయన పాదాలు ఆశ్రయించని వాడి బతుకు పట్టుదారపు గూడిలోని పురుగు లాంటిది. అది ఆయన పాదాలని ఆశ్రయించని బతుకు పట్టు పురుగు లాంటిది అని శ్రీశుకుడు చెప్పగా పరీక్షిత్తు భార్య
పుత్ర బంధు మిత్రు పరివార రాజ్య సంపదలు సర్వము త్యజించి భగవంతునిపై మనస్సు నిలిపి మరణభీతిని నిరాకరించి ధర్మార్థ కామాలను తిరస్కరించి శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను ఆకర్షించాలనే కాంక్షతో శ్రీసుకినితో ఇలా అన్నాడు. యోగీంద్రోత్తమా, నాలోని భ్రమలన్నీ తొలగిపోయాయి. నా మనస్సు సంతోషపరవశమైంది. శ్రీహరి యొక్క సృష్టి స్థితిలయ కార్యాలు ఎలా నిర్వహింపబడుతున్నాయో తెలియజేయవలసింది అని ప్రార్థించాడు. పరీక్షిత్తు కోరికను మన్నించి అతడు సృష్టిని గురించి, భగవద్ అవతారాలను గురించి అడిగిన అనేక ప్రశ్నలకు జవాబు చెబుతూ ముందుగా శ్రీశుకుడు ఈ విధంగా దైవ ప్రార్థన చేశాడు. జై శ్రీకృష్ణ.